ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఊహించని స్థాయిలో ఘోర పరాభవాన్ని చవిచూసినటువంటి నేపథ్యంలో అసలు వైసీపీ ఓటమికి కారణాలేంటి అనేది జగన్మోహన్ రెడ్డి అన్వేషించుకున్నారని, అన్వేషించుకున్న తరువాత ఆయన రియలైజ్ అయ్యారని, ఇప్పుడు ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్ళబోతున్నారని, ఢిల్లీలో కొంతమంది ప్రముఖమైనటువంటి నేతలతో ఆయన భేటీ కాబోతున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ఎవరిని కలిసే అవకాశం ఉంది, ఎవరితో మంతనాలు చేసే అవకాశం ఉంది, అసలు భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ మనుగడ ప్రశ్నార్థకంగా మారబోతుందా, అసలు వైసీపీ ఉండే అవకాశం ఉందా లేదా అనే అంశానికి సంబంధించి మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. నమస్తే. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఘోర పరాభవం తర్వాత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళబోతున్నట్లుగా, ఢిల్లీలో కొంతమందితో సీక్రెట్ భేటీ కాబోతున్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఏంటి సార్, ఎవరితో సీక్రెట్ భేటీ కాబోతున్నారు? ఆ భేటీ దేనికి సంకేతాలు ఇవ్వబోతోంది? అంటే అసలు వైసీపీ ఉండబోతోందా, లేదంటే వైసీపీ దుకాణం బంద్ కాబోతుందా అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఏంటి? ఇప్పుడు అందరి చూపు ఇవాళ తాడేపల్లి ప్యాలెస్, ఎక్కడ స్పెషల్ ఫ్లైట్, ఎప్పుడు ఎక్కుతున్నాడు, ఎక్కడ దిగుతున్నాడు, ఎవరిని కలవబోతున్నాడు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్పెషల్ ఫ్లైట్ దిగేది లండన్లోనా ఢిల్లీలోనా? ఓకే, అసలు స్పెషల్ ఫ్లైట్లు ఉన్నాయా? ఎత్తేసారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు కాబట్టి మళ్ళీ మామూలు దీనిలోకి వచ్చేస్తున్నారా, ఏది బిజినెస్ క్లాస్లోకి వెళ్ళిపోయి ప్రయాణాల. ఢిల్లీలో క్యాబినెట్ ఏర్పడింది, ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేశారు, బాధ్యతలు కూడా తీసుకున్నారు. కొత్త క్యాబినెట్ 72 మంది మంత్రులతో ఏర్పడిన దీంట్లో ఇవాళ శుభాకాంక్షలు కూడా చెప్పారు ఎక్స్లో. అవును, ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాని మోడీకి 3వ ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా హార్దిక శుభాకాంక్షలు. అంటే శుభాకాంక్షలు చూడంగానే జగన్ ఢిల్లీ వెళ్తున్నట్ట. ఇప్పుడు ఏంటి అంటే అసలు తన పార్టీని కాపాడుకునేందుకు, తన మీద ఉన్నటువంటి కేసుల్లో ఆయన ఉపశమనం పొందేందుకు కూడా ఢిల్లీలో ఉన్నటువంటి కొంతమంది పెద్దల్ని కలవబోతున్నట్లుగా, వారితో సీక్రెట్గా కొన్ని మంతనాలు కూడా చేయబోతున్నట్లుగా, తనని తాను కాపాడుకునేందుకు, తన పార్టీ భవిష్యత్తును కూడా కాపాడుకునేందుకు జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి సార్. జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు నరేంద్ర మోడీ చేతుల్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది. వైసీపీ భవిష్యత్తు ఇవాళ బీజేపీ చేతుల్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఏది బీజేపీ ఈ పార్టీని బతకనిస్తుందా, బతకనిదా? ఆవాహయామి అన్నట్టుగా. కొంపదీసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్తుంది వైసీపీని భారతీయ జనతా పార్టీలో విలీనం చేయడానికి అయితే కాదుగా? అంతే కదా. ఇప్పుడు ఏంటి, ఈయనేం అడగటానికి వెళ్తున్నాడు, వాళ్ళు ఏమి ఉపదేశం చేస్తారు? అసలు జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వడానికి మోడీ సిద్ధంగా ఉన్నారా లేదా? ఎందుకంటే ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి కాదు. ముఖ్యమంత్రిగా అయితే ఇచ్చేవాడు. ఏది రాష్ట్ర సమస్యల మీద వస్తున్నప్పుడు తను ప్రధానిగా ఉన్నాడు కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం ఒక రాష్ట్ర సీఎం అపాయింట్మెంట్ అడిగితే పిఎంఓ కూడా కాదనలేని పరిస్థితి. పిఎంఓలో బాగా వేసింది ఎవరు? విజయసాయిరెడ్డి. ఇప్పటికీ విజయసాయిరెడ్డి లాబింగ్ పిఎంఓలో కంటిన్యూ అవుతుందా? అసలు విజయసాయిరెడ్డి వైసీపీలో కంటిన్యూ అవుతున్నాడా లేదా అనేది కూడా డౌట్గా ఉంది చాలా మంది. విజయసాయిరెడ్డి ఆల్రెడీ రాజ్యసభ సభ్యులందరినీ తీసుకుని ఆ 10 మందితో బీజేపీలో ఆయన కలిపేస్తాడా విలీనం? జగన్మోహన్ రెడ్డిని మరి ఒక్కడనే బోట్లో వదిలేసి వీళ్ళు దూకేస్తారా? లేదు, జగన్మోహన్ రెడ్డి ముందు మీరు వెళ్ళండి, తర్వాత నేను వస్తానని వాళ్ళని పంపుతాడా? తన కేసులు తరుముకొస్తున్నాయి. ఇప్పుడు ఇన్నాళ్ళు ముఖ్యమంత్రి పదవిని బూచిగా చూపించి కోర్టు వాయిదాలకి ఎగ్గొట్టాడు. దగ్గర 3,100 వాయిదాలకు ఎగ్గొట్టాడని రఘురామకృష్ణరాజు గారు కూడా ఏ సంవత్సరం ఎన్ని వాయిదాలు ఎగ్గొట్టాడు టేబుల్ కూడా వేశాడు. ఇప్పుడు మొన్నే మనం చూసాం ఏంటి, దానిపైన హైకోర్టు కూడా ఇచ్చింది డైరెక్షన్, స్పీడప్ చేయాలి అని చెప్పి. అక్కడ సిబిఐ కోర్టు కూడా మళ్ళీ ఏం చేస్తుంది, అన్నిటినీ వింటోంది. ఇప్పుడు ఆ 132 డిశ్చార్జ్ పిటిషన్స్ డే టు డే ఎంక్వైరీ బిగిన్ అవుతుంది. ఈయన మరి మాజీ ముఖ్యమంత్రిగా వెళ్ళక తప్పని
పరిస్థితి. ఉమ్, మరి తన కేసులు మరి రేపటి విచారణ ఏ విధంగా జరుగుతుందనే భయంతో మాట్లాడుకోవటానికి వెళ్తున్నాడా? ఉమ్, లేదు. అవినాష్ రెడ్డి వెళ్ళమన్నాడా? ఉమ్, ఏ పనుపున జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నాడు? ఉమ్, తన పనుపున వెళ్తున్నాడా, తమ్ముడి పనుపున వెళ్తున్నాడా, ఉమ్, పార్టీ పనుపున వెళ్తున్నాడా? 3 యాంగిల్స్. ఉమ్, ఒకటి అవినాష్ రెడ్డి సిబిఐ కేసు, వివేకానంద రెడ్డి హత్య కేసు. ఉమ్, ఏదో గట్టెక్కాడు, గెలిచాడు. షర్మిల దయ వల్ల గెలిచాడు. ఉమ్, కడప ఎంపీ అయ్యాడు. షర్మిల ఓట్లు చీల్చేయడం వల్ల మొత్తానికి 60,000తోనో ఎంతో కడప ఎంపీ అయ్యాడు. ఇప్పుడు ఎంపీ పోస్ట్ ఏమీ కాపాడలేని పరిస్థితి. ఉమ్, ఎందుకని? సిబిఐ ఎదురు చూస్తోంది. సిబిఐ ఎస్పీ మీద కేసు పెట్టించారు కదా, ఉమ్, రామ్ సింగ్. సిబిఐ టైం కోసం వేచి చూస్తోంది. ఉమ్, ఇప్పుడు కడప ఎంపీ అవినాష్ రెడ్డి మరి అరెస్ట్ అయితే భాస్కర్ రెడ్డి ఓటేయటం కోసం బెయిల్ మీద వచ్చాడు. ఉమ్, A7. ఇప్పుడు A8 అరెస్టు ఇప్పుడు రెడీగా ఉన్న దీంట్లో మరి అవినాష్ రెడ్డిని కాపాడటం కోసం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నాడా? ఉమ్, తన కేసుల నుంచి డే టు డే విచారణ బయటపడేందుకు వెళ్తున్నాడా? ఉమ్, అసలు లేకపోతే రాజకీయం ఏంటి? పార్టీ బీజేపీలో బేషరతుగా విలీనం కోసం వెళ్తున్నాడా? ఉమ్, దేనికోసం వెళ్ళినా కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధమైనా పట్టించుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారా? ఉమ్, ఎందుకంటే ఇవాళ బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం మరి మ్యాజిక్ మార్క్ రాలేదు. ఉమ్, ఎంత 280 తనకి ఒక 60 షాక్లో ఉన్నారు. అవును, 272 రావాలి. 240కే పరిమితమైన పరిస్థితుల్లో నీకు అటు తెలుగుదేశం పైన ఇటు జేడీయూ పైన ఆధారపడిన నరేంద్ర మోడీ ప్రభుత్వం మరి చంద్రబాబుకి తెలియకుండా జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి ఉంటుందంటారా? జగన్మోహన్ రెడ్డి మూమెంట్ ఏంటి? వాట్ నెక్స్ట్? అసలు ఏం చేయబోతున్నారు అంటే కొంతమంది ఏమో ఇప్పటికే కొంతమంది టీడీపీ నేతలు బయటకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, ఇక వైఎస్ఆర్సీపీ కేల్ కథం దుకాణం బంద్ అని కొంతమంది చెప్తున్నారు. కొంతమంది ఏమో అసలు కాంగ్రెస్లో విలీనం చేయబోతున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కోసం కాంగ్రెస్ నేతలైనా ఒకవేళ అరెస్ట్ అయినా కానీ స్వరం వినిపించేందుకు సిద్ధంగా ఉన్నారని కాబట్టి కాంగ్రెస్లో విలీనం చేయబోతున్నారంటూ కొంతమంది చెప్తున్నారు. కొంతమంది ఏమో అసలు లేదు భారతీయ జనతా పార్టీలోనే విలీనం చేయబోతున్నారు అంటూ కొంతమంది చెప్తున్నారు. అసలు ఏంటి అంటే రాహుల్ గాంధీతో అంత సఖ్యత లేదు. అక్కడ షర్మిల ఉన్నది. తర్వాత షర్మిల కూడా మరి అన్నని తన పార్టీలో చేర్చుకోవడానికి ఆమె సిద్ధంగా ఉందా? నిన్నటిదాకా ఉప్పు నిప్పుగా ఉన్నటువంటి పరిస్థితి. రాహుల్ మీద ఈయన తీవ్రమైనటువంటి ఆరోపణలు కూడా చేశారు. అసమర్థుడు అన్నట్టుగా, నరేంద్ర మోడీ గొప్పోడు అన్నట్టుగా కీర్తించిన దీంట్లో అడుగులు పడితే బీజేపీ వైపే తప్ప కాంగ్రెస్ వైపు పడే అవకాశం లేదండి. వెళ్తోంది రాజకీయ యాత్ర, వెళ్తోంది కేసుల నుండి రక్షణ కోసమా? అసలు ఈయన అసెంబ్లీకి వెళ్తాడా వెళ్ళడా? ఇప్పుడేంటి రేపొద్దున ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం, కేబినెట్ ఏర్పాటు, బాధ్యతల స్వీకారం, దరిమిల మొదటి సెషన్స్ బిగిన్ అవుతాయి అసెంబ్లీ. అసలు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తాడా లేదా అనేది ఒక ప్రశ్న అయితే, మరొక ప్రశ్న అసలు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తే ఎక్కడ కూర్చుంటాడు, ఆయన సీట్ ఎక్కడ అనేది మరొక ప్రశ్నగా ఉంది. ప్రతిపక్షంలో ఆయన ఏంటంటే హోదా లేదు, కేబినెట్ ర్యాంకు లేదు. ఇవాళ జనసేన ఆక్యుపై చేసింది అన్ని ర్యాంకులు. అవును. ఇప్పుడు ఆయనకున్నటువంటి 11 మందిలో ఆయన ఒక మూల కూర్చోవాలి. ఒక మూల కూర్చున్నప్పుడు ఆయనకు వాయిస్ ఉండే పరిస్థితి లేదు. 11 మంది బలానికి తగ్గట్టుగానే సమయం ఇస్తారు. తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి బలం ప్రకారం దాని టైమింగ్స్ ఉంటాయి. జనసేనకు ఉన్నటువంటి బలం ప్రకారం దాని టైమింగ్స్ని స్పీకర్ అలాట్ చేస్తాడు. 11 మంది శాసనసభ్యులతో ఈయనకు వచ్చే టైం ఎంత ఉంటుంది? 11 నిమిషాలు ఉంటే గొప్ప. 11 నిమిషాలకి నీకు అందరూ మాట్లాడాలి, ఏది 4-5 మాట్లాడాలి. అంటే జగన్మోహన్ రెడ్డి వాయిస్ అక్కడ ఇచ్చే సమయం నీకు 4-5 నిమిషాలకే పరిమితమైన పరిస్థితుల్లో పులివెందుల శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పొద్దున ప్రమాణ స్వీకారం, సాయంత్రం రాజీనామానా? సభలో అడుగు పెడతాడా పెట్టడా? పొద్దున అడుగు పెట్టి సాయంత్రం వెళ్ళిపోతాడా? శాసనసభకి రాజీనామా చేస్తాడా? పులివెందుల స్థానం ఖాళీ అయ్యేది ఎప్పుడు?
పులివెందులకు ఉప ఎన్నిక వస్తుంది అంటున్నారు. అతి త్వరలో పులివెందులకి ఉప ఎన్నిక, జగన్మోహన్ రెడ్డి రాజీనామా. ఈ పరిస్థితుల్లో చుక్కాని లేని నావగా మారుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దశ దిశ లేని పరిస్థితుల్లో దిశానిర్దేశం చేసేవాడే దిక్కులు చూస్తున్నాడు. ఎటు కలపాలో తెలియటం లేదు. కాంగ్రెస్లో కలుపుతాడా, బీజేపీలో కలుపుతాడా, సభకెళ్తాడా, రాజీనామా చేస్తాడా, పులివెందుల ఎమ్మెల్యేగా కంటిన్యూ అవుతాడా, పులివెందులకి ఉప ఎన్నిక వస్తుందా? 190 అనుమానాలు ఇప్పుడు నీతో చర్చలో నాకు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి భవిష్యత్ ఏంటి? అగమ్య గోచరంగా మారినటువంటి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నడపగలడా? లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా నువ్వే రామ్మా షర్మిల అని పిలుస్తారా? ఇప్పటికే 11 మంది శాసనసభ్యుల్లో సగం మంది అటు ఇటు చేసేసుకున్న పరిస్థితుల్లో కొంతమంది ఏమో టీడీపీ నేతలతో టచ్ లో ఉన్నారని, మరి కొంతమంది జక్కంపూడి రాజా ధ్వజమెత్తాడు. ఏది ధనుంజయ రెడ్డే మా ఓటమికి కారణమని తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. కరణం ధర్మశ్రీ అసలు ఐప్యాక్ వల్ల మేము ఓడిపోయిందని చెప్పి ఐప్యాక్ను తిట్టి వదిలిపెట్టాడు, జగన్ని తిట్టి వదిలిపెట్టాడు. గుడివాడ అమర్నాథ్ అసలు వాలంటీర్ల వల్లే మేము ఓడిపోయామని చెప్పి వాలంటీర్లని తిట్టి వదిలిపెట్టాడు. అన్యాపదేశంగా జగన్ని తిట్టారు. వీళ్ళందరూ కూడా వాలంటీర్లని తిడుతూ జగన్ని తిట్టారు.